హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మినీ గేటెడ్ కమ్యూనిటీలో కట్టించిన ఇల్లులు అయితే చూద్దామండి. మనకు నార్త్ ఫేసింగ్ అండ్ సౌత్ ఫేసింగ్ ఇల్లులు అయితే ఉన్నాయండి. చాలా మంచి లొకాలిటీలు అయితే కట్టించారు ఇల్లులు అయితే. మనకు చూడొచ్చు, ఇదంతా కూడా గార్డెన్ కింద అయితే ఇచ్చారు. మనకు ఫ్రంట్ రోడ్ వచ్చి సీసీ రోడ్ అయితే ఇచ్చారండి. అలాగే డ్రైన్స్ కూడా అండర్ గ్రౌండ్ డ్రైన్స్ అయితే ఇచ్చారు. మనకి ఇది గేటెడ్ కమ్యూనిటీ కింద అయితే కట్టించారండి. మనకు రోడ్కి ఆ పక్క ఈ పక్క కూడా గార్డెన్ అయితే మంచిగా అయితే ఇచ్చారు. అలాగే నైట్ టైం లుక్ కూడా చాలా బాగుందండి. మనకి నార్త్ ఫేసింగ్ హౌసెస్ అండి, ఈ పక్క వచ్చి సౌత్ ఫేసింగ్ అండి. ఫ్రెండ్స్, ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఒకే దుకాణ హౌసెస్ తీసుకుందాం, గేటెడ్ కమ్యూనిటీలో ఉండాలన్న వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. మనకు టోటల్గా ఒకే దుకాణ 5 ఇల్లులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయండి. మనకు ఫ్రంట్ ఎలివేషన్ కూడా చాలా నీట్గా అయితే ఇచ్చారు. మనకి ఈ పక్క అయితే సౌత్ ఫేసింగ్ 3 హౌసెస్ అండి, 3 కూడా సేల్కి అయితే ఉన్నాయి. అలాగే మనకి ఈ పక్క అయితే నార్త్ ఫేసింగ్ 3 BHK అండి. మనకి స్టార్టింగ్ బిల్డింగ్ ఇదైతే సేల్కి అయితే అయిపోయిందండి. పక్కన కనిపిస్తున్న 2 బిల్డింగ్స్ కూడా మనకి సేల్కి అయితే ఉన్నాయండి. ఫ్రంట్ ఎలివేషన్ అయితే బాగుందండి. సిమిలర్గా 3 కూడా ఒకలాగే చేయించారు. మనకు కనిపిస్తున్న ఈ 2 హౌసెస్ కూడా సేల్కి అయితే ఉన్నాయండి. 2 కూడా సేమ్ ఒకలాగా ఉంటుంది. మనకి లోపల కబోర్డ్స్కి వచ్చే నామినేట్ సీట్స్ అయితే కలర్ అయితే మారుతుందండి. అలాగే టైల్స్ డిజైన్ కూడా మారుతుంది. ఫ్రెండ్స్, ఇంటి డీటెయిల్స్లోకి వెళ్తే మనకి బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 29x69 అండి. ఇది 222 గజాలు అయితే ఒక్కో బిల్డింగ్ కట్టించారండి. మనకు నార్త్ ఫేసింగ్ వచ్చి 222 గజాలు అయితే కట్టించారు. ఫ్రెండ్స్, మనకి ఇది సెంట్స్లో చూస్తే 4.5 సెంట్లు దాటితే వస్తుందండి. మనకి ఫ్రంట్ గేట్ డిజైన్ అయితే బాగుంది. గేట్ తీసిన లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, మనకి పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. మంచి డిజైన్లు అయితే ఇచ్చారు. పార్కింగ్ ఏరియా అయితే పెద్దగా ఇచ్చారండి. 16 అడుగులు అయితే ఉంటుంది. పార్కింగ్ ఏరియాలో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. మనకు ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారండి. ఇది 8 feet హైట్ వరకు అయితే ఇచ్చారు. మనకు పక్కన విండో కూడా ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ ఈస్ట్ వైపు సందు వచ్చి 3 feet అయితే ఇచ్చారండి. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి నార్త్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి నార్త్ వెస్ట్లో వాయుమూల ల్యాండింగ్ అయితే ఇచ్చారు. మనకి ల్యాండింగ్కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా గ్యాప్ అయితే ఇచ్చారు. మనకి ల్యాండింగ్ కింద ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ నార్త్ ఈస్ట్లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుందండి. అలాగే గోడలు కూడా చెమ్మాయింపు రాకుండా టైల్స్ అయితే యూజ్ చేశారు. లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్, మన మెయిన్ డోర్ తీసిన లోపలికి అంటే స్ట్రైట్గా హాల్ అయితే ఇచ్చారండి. హాల్లో యూజ్ చేసిన టైల్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. 2.5x5 వెట్ టైల్స్ అయితే యూజ్ చేశారు. గ్లాసీ ఫినిష్ అయితే తీసుకున్నారండి. లైట్ గ్రీన్ సేల్ అయితే ఉన్నాయి. టైల్స్ అయితే డిఫరెంట్గా అయితే ఉన్నాయండి. పిఓపి సీలింగ్ డిజైన్ కూడా బాగుంది. స్ట్రైట్గా ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. టీవీ యూనిట్ డిజైన్ అయితే బాగుంది. గ్లాసీ ఫినిష్తో సీట్స్ అయితే యూజ్ చేశారు. ఇది వైట్ కలర్ అయితే తీసుకున్నారండి. మంచి డిజైన్లు అయితే ఇచ్చారు. మనకి టోటల్గా టీవీ యూనిట్ అయితే ఇక్కడ వరకు పార్టీషన్ అయితే తీసుకొచ్చారు. టీవీ యూనిట్కి యూజ్ చేసిన నామినేట్ సీట్స్ కూడా చాలా క్వాలిటీగా అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, మనకు పక్కన ఉన్న బిల్డింగ్కి అయితే నామినేట్ సీట్స్ అండ్ టైల్స్ కూడా మారుతాయండి. ఫ్రెండ్స్, హాల్లో ఇక్కడైతే చిన్న కబోర్డ్ అయితే ఇచ్చారు. టాయ్స్ లాంటివి పెట్టుకోవడానికి టోటల్గా గ్లాస్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి హాల్ అయితే పెద్దదిగానే ఉంది. హాల్ మెజర్మెంట్స్ వచ్చి 10x22 సైజులు అయితే ఇచ్చారు. హాల్లో ఈస్ట్ వైపుతో డోర్ అయితే ఇచ్చారు. అలాగే సెంటర్లో యూపీపీస్తో విండో అయితే ఇచ్చారండి. విండోస్ అయితే పెద్దగానే ఉన్నాయి. ఫ్రెండ్స్, మనకి హాల్లోకి ఎంటర్ కానీ రైట్ సైడ్ సెకండ్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దాం. మనకు లోపల గుమ్మాలన్నీ కూడా గ్రానైట్తో ఇచ్చారండి. ఇది బ్లాక్ కలర్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. మనకి సెకండ్ బెడ్రూమ్ అయితే పెద్దదిగానే ఇచ్చారండి. 10.5x12 సైజులు అయితే ఇచ్చారు. మనకి సెకండ్ బెడ్రూమ్లో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. అలాగే వెస్ట్ వైపుకి అయితే ఒక విండో అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి బెడ్రూమ్లో సౌత్ వైపు గోడకి అయితే టోటల్గా కబోర్డ్ అయితే ఇచ్చారండి. కబోర్డ్కి యూజ్ చేసిన నామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇది గ్లాసీ ఫినిష్ అయితే తీసుకున్నారు. వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లు అయితే ఇచ్చారండి. మంచి డిజైన్లు అయితే ఇచ్చారు. అలాగే స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారండి. మనకి లోపల అయితే సిమెంట్ బల్లలు అయితే ఇచ్చారు. మనకి ఇందులోనే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. బాత్రూమ్ డోర్ కనిపించుకున్న లోపలికి అయితే ఇచ్చారండి. మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. 5x6.5 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. మనకి అట్టకు కూడా పెద్దదిగానే ఇచ్చారు. బాత్రూమ్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకు బెడ్రూమ్లో ఈస్ట్ వైపు గోడకి అయితే ఇక్కడ ఫోటో ఫ్రేమ్ టైప్ కానీ ఏమైనా సీనరీ కానీ యూజ్ చేసుకోవడానికైతే ప్లేస్ అయితే ఇచ్చారు. దీనికైతే స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, మనకి సెకండ్ బెడ్రూమ్కి ఆపోజిట్లోనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. 10.5x11 సైజులు అయితే ఉంటుందండి. బెడ్రూమ్లో నార్త్ అండ్ వెస్ట్ వైపుకి అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. లోపల కలర్స్ కూడా చాలా నీట్గా అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, బెడ్రూమ్లో సౌత్ వైపు గోడకి అయితే కబోర్డ్ అయితే ఇచ్చారండి. కబోర్డ్కి యూజ్ చేసిన నామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. గ్లాసీ ఫినిష్తో సీట్స్ అయితే యూజ్ చేశారు. ఇది గ్రే కలర్ అయితే తీసుకున్నారు. మనకి ఇందులోనే అటాచ్డ్ బాత్రూమ్ కనిపించకుండా అయితే ఇచ్చారండి. మనకి లోపల బాత్రూమ్ కూడా పెద్దదిగానే ఉంది. 4x6.5 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయి. ఫ్రెండ్స్, మనకి ఇంటి అడ్రస్ ఎక్కడంటారా? ఇంటి అడ్రస్ అయితే చెప్తాను చూడండి. మనకి చాలా మంచి ఏరియా అయితే కట్టించారు. మనకి ఇంటి అడ్రస్ వచ్చి కాకినాడ వలసపాకలు అయితే ఉందండి. ఫ్రెండ్స్, మనకి ఇంటి దగ్గర నుంచి విఎస్ లక్ష్మీ కాలేజ్ కానీ విద్యాంజలి స్కూల్ కానీ వలసపాకల్ సెంటర్ కానీ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో 5 minutesలో అయితే వెళ్ళిపోవచ్చండి. మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గరలో అయితే ఉంటుంది. అలాగే బిల్డింగ్ దగ్గర నుంచి సర్పవరం జంక్షన్కి అయితే జస్ట్ 2 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. అలాగే ఆర్టీఓ ఆఫీస్ రోడ్కి అయితే జస్ట్ 1.5 km డిస్టెన్స్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మనకి పూజ రూమ్ అయితే పెద్దగా ఇచ్చారు. దీనికి కూడా డోర్ అయితే టోటల్గా టేక్అవుట్ అయితే యూజ్ చేశారు. మనకి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అయితే ఇచ్చారండి. మనకి డైనింగ్ ఏరియా పక్కన ఇక్కడ ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు. మనకి ఈస్ట్ వైపుకి అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారండి.
ఫ్రెండ్స్ మనకి ఈ ప్లేస్ అంతా కూడా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కానీ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి పాయింట్ అయితే ఇచ్చారు. ఇదంతా కూడా వుడ్తో పార్టీషన్ అయితే చేయించారండి. మనకి టాప్లో స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేస్తారు బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు. ఫ్రెండ్స్ మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. 10.5x15 సైజులు అయితే ఇచ్చారు. మనకి బెడ్రూమ్లో వెస్ట్ అండ్ సౌత్ వైపు గోడకి అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ కూడా బాగుందండి. మనకి బెడ్రూమ్లో సౌత్ వైపు గోడకి అయితే టోటల్గా కబోర్డ్ అయితే ఇచ్చారండి. కబోర్డ్కి ఇచ్చిన లామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇది వుడ్ ఫినిష్ అయితే తీసుకున్నది, గ్లాస్ ఫినిష్ అయితే ఉందండి. మనకు లోపలైతే లాక్ టైప్ సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. దీనికైతే లాక్ అయితే యూజ్ చేశారు. డిజైన్ అయితే చాలా మంచిగా అయితే చేయించారండి. వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు. ఫ్రెండ్స్ మన బెడ్రూమ్లో బాత్రూమ్ పక్కన ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కింద అయితే వీలైతే చేసి అయితే ఇస్తున్నారండి. టోటల్గా గ్లాస్ అయితే యూజ్ చేశారు. పక్కన చిన్న చిన్న సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. డిజైన్ అయితే బాగుంది. మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే చూద్దామండి. దీనికి కూడా గ్రానైట్ అయితే ఇచ్చారు. మనకి బాత్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. 6x6.5 సైజులు అయితే ఇచ్చారు. లోపల సోడ్ స్టాప్స్ అన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేస్తారండి. మనకి ఇల్లు అయితే రెడీ టు మూవ్ అండి. ఫ్రెండ్స్ మనకి ఈ కబోర్డ్లోనే సౌత్ వైపుకి అయితే ఒక విండో అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకు లోపల ఇంటీరియర్ వర్క్ కానీ వుడ్ వర్క్ కానీ చాలా బాగా చేయించారండి. ఓనర్స్ దగ్గర ఉండి అయితే కట్టించారండి. ఇంటి కన్స్ట్రక్షన్ అయితే చాలా క్వాలిటీగా అయితే చేయించారు. ఎవరైతే నార్త్ ఫేసింగ్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. మనకి ఇక్కడ డ్రైనింగ్ ఏరియా వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు. కిచెన్కి వచ్చే లామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇవన్నీ కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. మనకి స్టోరేజ్ పెట్టుకోవడానికి చాలా సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. అలాగే లామినేట్ సీట్స్ కూడా చాలా డిఫరెంట్గా మంచి డిజైన్లు అయితే ఇచ్చారు. మనకి యూసర్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి. మాడ్యులర్ కిచెన్ అయితే చేయించారు. బాస్కెట్స్ కూడా పెద్దగానే ఇచ్చారండి. టోటల్గా 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారు. మన ప్లాట్ఫామ్ అంతా కూడా గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. కిచెన్లో సౌత్ వైపు కూడా చిన్న కిటికీ అయితే ఇచ్చారండి. అలాగే మన డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకోవడానికి సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువైతే ఇచ్చారు. ఫ్రెండ్స్ మన కిచెన్ అయితే చాలా స్పేసెస్కి అయితే ఇచ్చారండి. ఒక ఇంట్లో అయితే మనకి టైట్గా అయితే ఉంటుంది. ఇంట్లో అయితే మాత్రం చాలా స్పేసెస్కి అయితే ఉందండి. సౌత్ వైపుకి అయితే డోర్ అయితే ఇచ్చారు. బయటకి అయితే వెళ్ళి చూద్దాం. మనకి అవుట్ సైడ్ అయితే వాష్ ఏరియా అండ్ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇక్కడ కూడా పాయింట్ అయితే ఇచ్చారండి. మనకి సెట్ బ్యాక్స్ అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారు. మనకి ఇక్కడైతే 2.5 feet పైన అయితే ఇచ్చారండి. మనకి ఎవరైనా సర్వెంట్స్ ఎలా వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుని అయితే వెళ్ళిపోవడానికి అంత స్పేస్ అయితే ఇచ్చారు. చుట్టూ తిరిగేంత స్పేస్ అయితే ఉందండి. ఓనర్స్ దగ్గర నుండి అయితే కట్టించారు. మనకి ఇంటి ప్రైస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ ప్రైస్ వచ్చి 95 lakhs అయితే చెప్తున్నారండి. ఇది ఫైనల్ అయితే కాదు, మాట్లాడితే తగ్గిస్తారండి. అలాగే ఇంటికైతే 80% వరకు లోన్ కూడా వస్తుంది. చాలా మంచి లొకాలిటీ అయితే కట్టించారండి. ఎవరైతే కొంచెం సిటీకి దగ్గరలో ఉంది హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకైతే చాలా బాగుంటుంది. అలాగే గేట్ అండ్ కమ్యూనిటీ కింద అయితే కట్టించారు. మనకి ఫ్రంట్ అయితే సౌత్ ఫేసింగ్ 3 ఇల్లు అయితే ఉన్నాయండి. దీని పక్కన నార్త్ ఫేసింగ్ ఇల్లు కూడా మనకి సేల్కి అయితే ఉందండి. ఎవరైనా ఇల్లు చూడడానికి వద్దామనుకున్న ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసిన స్క్రీన్ మీద కనిపిస్తున్న హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. టైటిల్లో కూడా ఇస్తాను. ఫ్రెండ్స్ మన కాలం సైజ్ వచ్చి 9x12 అండి. టోటల్గా 15 పిల్లర్స్ అయితే యూజ్ చేస్తారు. మనకి ఆ కార్నర్లో 1000 లీటర్స్ వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనమైతే చుట్టూ చూడొచ్చు ఇల్లులు అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్ మనకి ఈ బిల్డింగ్ కట్టించిన ఏరియా అయితే చాలా సెక్యూర్డ్గా అయితే ఉంటుందండి. మనకి సిటీలోకి అయితే జస్ట్ 5 minutesలో అయితే వెళ్ళిపోవచ్చండి. మనకి నాగమల్ల తోటకి అయితే జస్ట్ ఇంటి దగ్గర నుంచి 5 minutesలో అయితే ట్రావెల్ ఉంటుంది అంతే. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.